మీరు బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గురించి విన్నారు, కానీ బెన్నింగ్టన్ ట్రయాంగిల్ మిస్టరీ గురించి ఎప్పుడైనా విన్నారా? బెర్ముడా ట్రయాంగిల్ సముద్రంలో అలజడి సృష్టిస్తే బెన్నింగ్టన్ ట్రయాంగిల్ నేలపై భయాన్ని పుట్టిస్తుంది. బెన్నింగ్టన్ ట్రయాంగిల్ ఇది యునైటెడ్ స్టేట్స్ లోని వెర్మాంట్ స్టేట్ లో సౌత్ వెస్టర్న్ రీజియన్ లో మోస్ట్ మిస్టీరియస్ జోన్. వెర్మాంట్ లోని గ్రీన్ మౌంటైన్ నేషనల్ ఫారెస్ట్ మధ్యలో ఉంది. ఈ మిస్టీరియస్ ట్రయాంగిల్ గ్లాస్టన్బరీ మౌంటైన్ ని చుట్టుముట్టి బెన్నింగ్టన్, వుడ్ఫోర్డ్, షాఫ్ట్స్బరీ మరియు సాంబ్రెస్ట్ అనే స్మాల్ టౌన్స్ ని కలిపే ఒక మిస్టీరియస్ రీజియన్ ఇది. ఈ ఎంటైర్ రీజియన్ అలజడలేని ప్రకృతి అందాలతో, దట్టమైన అడవులతో, ఆకాశాన్నంటే పర్వతాలతో, ఎవరూ నివసించని భూభాగాలు కలిగిన చాలా ప్రశాంతవంతమైన ప్రదేశంలా కనిపిస్తూ వెల్కమ్ బోర్డ్ చెప్తుందని పొరపాటున అట్రాక్ట్ అయి వెళ్లారా, చచ్చారే. వెళ్లిన వారు వెళ్తున్నట్టే ఉన్నారు, కానీ ఒక్కడు కూడా తిరిగి రాలేదు. 1945 నుండి 1950 వరకు 5 మిస్టీరియస్ డిసపియరెన్సెస్ కేసెస్ లో ఈవెన్ సింగిల్ క్లూ, నో లాజికల్ ఎక్స్ప్లెనేషన్ తో అన్సాల్వ్డ్ మిస్టరీగా నిలిచింది. 1945లో ఒక అనుభవజ్ఞుడైన హంటర్ గా పేరు పొందిన 74 ఇయర్స్ మిడ్డీ రివర్స్ తన గ్రూప్ తో కలిసి హంటింగ్ కోసం ఇక్కడ అడుగుపెట్టాడు, కానీ ఈ రోజు వరకు తిరిగి రాలేదు. 1946లో 18 ఇయర్స్ పౌలా వెల్డెన్ లాంగ్ ట్రయల్ కోసం వాకింగ్ అండ్ హిచ్ హైకింగ్ చేస్తూ కనుమరుగైపోయింది. 1949లో 68 ఇయర్స్ వెటరన్ సోల్జర్ అయిన జేమ్స్ టెడ్ఫోర్డ్ తన ప్రయాణిస్తున్న బస్ లోనే తన డెస్టినేషన్ చేరకముందే అదృశ్యమైపోయాడు. 1950లో 8 ఇయర్స్ పౌల్ జెప్సెన్ ఎయిర్ లో వ్యానిష్ అయిపోయాడు. ఈ డిసపియరెన్స్ జరిగిన 16 రోజుల్లోనే 53 ఏళ్ల ఫ్రీడా లాంగర్ అడవుల్లో హైకింగ్ చేస్తున్నప్పుడు కనిపించకుండా పోయింది. మిగతా కేసెస్ తో పోలిస్తే లాంగర్ డెడ్ బాడీ మాత్రమే తను మిస్ అయిన 6 నెలల తర్వాత ఫిషర్మాన్ డీర్ఫీల్డ్ రివర్ లో కనుగొన్నాడు. బెన్నింగ్టన్ ట్రయాంగిల్ లోని ఈ డిసపియరెన్స్ మిస్టరీస్ వెనకాల అక్కడ వారు బలంగా నమ్మే కొన్ని థియరీస్ ఉన్నాయి. ఈ ఏరియాలో బిగ్ ఫుట్ లాంటి స్ట్రేంజ్ మాన్స్టర్ ఉంది అంటే, మరికొందరు అన్నోన్ ఫ్లాష్ లైట్స్ కనిపిస్తున్నాయంటే ఇక్కడ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని నమ్మారు. మరికొందరు ఇక్కడ సూపర్ న్యాచురల్ పవర్స్ దాగి ఉన్నాయని, మరికొందరు ఇక్కడ పారానార్మల్ యాక్టివిటీస్ వల్లనే ఈ డిసపియరెన్సెస్ జరుగుతున్నాయని భావిస్తున్నారు. కానీ సైంటిఫిక్ గా మాత్రం ఎలాంటి ఎవిడెన్స్ ఇప్పటి వరకు దొరకలేదు. బెన్నింగ్టన్ ట్రయాంగిల్ మిస్టరీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ లో షేర్ చేయండి.